తర్వాత ఆత్మ జ్ఞానం కనుక మీరు నేర్చుకుంటే మీ జీవితమే మారిపోతుంది అని అంటారు. అంటే అనంత విశ్వ చైతన్యంలో ఏముంది, మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ పాయింట్లో ఏముంది. ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అనంత విశ్వ చైతన్యంలో ఉన్నటువంటి, అనంత విశ్వము అంటే గింతది కాదు నాన్న, ఎన్నో లోకాలు ఉంటాయి అన్నారు. ఒక్కొక్క లోకం నుంచి ఇంకొక లోకానికి కనెక్షన్. నమో నారాయణ అనుకుంటూ వెళ్తాడు కదా ఆయన, అన్ని లోకాలు తిరుగుతుంటాడు కదా. అలాగా మనం కూడా అన్నిట్లోకి వెళ్ళగలిగే చిప్పు మనలో, ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అది ఉంది. ఆ చిప్పు ద్వారానే అనంత విశ్వంలో ఉండే, అంటే జరిగిన వాటిని తెలుసుకోవచ్చు, వెనక్కి వెళ్ళలేము. ప్రజెంట్లో ఉండొచ్చు, ఫ్యూచర్లో ఉండొచ్చు. నాకు కొంతమంది చెప్పి ఫోన్ చేసి చెప్తారు, నాకు ఫలానా జరుగుతుందని నాకు తెలిసిపోతుందమ్మా, ఫలానా ప్లేస్కి వెళ్తే ఇలా జరుగుతుందని రోజు చూస్తున్నామమ్మా. ఎస్, మన ఈ ఆజ్ఞాచక్రాన్ని ఫ్యూచర్ చూడొచ్చు, ప్రజెంట్ కూడా చూడొచ్చు. దాన్ని మోల్డ్ చేసుకునే టెక్నికే విశ్వ నియమము.